హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నర్సింగ్ ప్రిపరేషన్. ఈరోజు వీడియోలో 23 నవంబర్ 2024 జరిగిన ఎంహెచ్ఎస్ఆర్బి క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1 పార్ట్ 5లో 41 to 50 క్వశ్చన్స్ విత్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ స్ట్రాంగ్ కాన్సెప్ట్స్తో అయితే చూసేద్దాం. Let's start with the question number 41. Which teaching method suits best to teach nursing students about cardiopulmonary resuscitation? Nursing students ki cardiopulmonary resuscitation నేర్పించడానికి సూటబుల్ అయిన బెస్ట్ టీచింగ్ మెథడ్ ఏంటి అని అడిగారు. ఆప్షన్ ఏ వచ్చేసి లెక్చర్ అనేది ఒక టీచర్ సెంటర్డ్ మెథడ్. ఇది థియోరిటికల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికి అండ్ సిపిఆర్ స్టెప్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇవ్వదు కాబట్టి ఇది స్కిల్ ట్రైనింగ్కి బెస్ట్ మెథడ్ కాదు. అండ్ ఆప్షన్ బి వచ్చేసి సింపోజియంలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ యొక్క డిస్కషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇట్ ఇంప్రూవ్స్ నాలెడ్జ్, బట్ సిపిఆర్ లాంటి ప్రాక్టికల్ స్కిల్ నేర్చుకోవడానికి ఇది సరిపోదు. అండ్ ఆప్షన్ సి వచ్చేసి సిమ్యులేషన్ మెథడ్లో డమ్మీస్ లేదా మోడల్స్ యూస్ చేసి రియల్ లైఫ్ ప్రాక్టీస్ని అందించవచ్చు. సో ఇందులో స్టూడెంట్స్ సిపిఆర్ స్టెప్స్ని ప్రాక్టికల్గా పర్ఫామ్ చేస్తారు అండ్ సైకోమోటర్ స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. అందుకే ఇది సిపిఆర్ ట్రైనింగ్కి బెస్ట్ మెథడ్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి డిస్కషన్ మెథడ్ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, ఐడియాస్ని షేర్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది, కానీ సిపిఆర్ చేయడానికి అవసరమైన ప్రాక్టికల్ స్కిల్ డెవలప్ అవ్వదు. సో సిపిఆర్ ఒక లైఫ్ సేవింగ్ ప్రాక్టికల్ స్కిల్. సో హ్యాండ్స్ ఆన్ సిమ్యులేషన్ ట్రైనింగ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సిమ్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 42. గ్యాదర్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్. గ్యాదర్ టెక్నిక్ని ఏ కార్యక్రమంలో ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ వచ్చేసి గ్రూప్ డైనమిక్స్ మీన్స్ ఒక గ్రూప్లో ఉన్న వ్యక్తుల మధ్య ఉండే ఇంటరాక్షన్ అండ్ బిహేవియర్. ఇది కమ్యూనికేషన్, లీడర్షిప్ అండ్ టీమ్ వర్క్ మీద ఫోకస్ చేస్తుంది. గ్యాదర్ టెక్నిక్ స్పెసిఫిక్గా గ్రూప్ బిహేవియర్ని మేనేజ్ చేయదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అంటే సమాజంలోని రీసోర్సెస్ని కోఆర్డినేట్ చేస్తూ కామన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం. ఇది కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేయడానికి అండ్ ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. గ్యాదర్ టెక్నిక్ లాంటి ఇండివిజువల్ కౌన్సిలింగ్ స్టెప్స్ ఇందులో ప్రధానంగా ఉపయోగించారు. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ఇవాల్యుయేషన్ అంటే ఒక ప్రోగ్రామ్ యొక్క లెర్నింగ్ అవుట్కమ్ అండ్ ఎఫెక్టివ్నెస్ని అంచనా వేసే ఒక ప్రాసెస్. ఇది రిజల్ట్స్ని మెజర్ చేస్తుంది, బట్ గ్యాదర్ టెక్నిక్లో ఇన్వాల్వ్ అయ్యే స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇందులో ఉండదు. అండ్ ఆప్షన్ డి వచ్చేసి గ్యాదర్ అనేది కౌన్సిలింగ్లో ఉపయోగించే టెక్నిక్. ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ కౌన్సిలింగ్లో యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం గ్యాదర్ మీన్స్ ఏంటో గ్యాదర్ స్టాండ్స్ ఫర్ కంప్లీట్గా చూద్దాం. జీ మీన్స్ గ్రీట్. క్లయింట్ను ఫ్రెండ్లీగా, హెల్ప్ఫుల్గా అండ్ రెస్పెక్ట్ఫుల్ మేనర్లో గ్రీట్ చేస్తూ వెల్కమ్ చేయాలి. అండ్ ఏ మీన్స్ ఆస్క్. క్లయింట్ యొక్క నీడ్స్, ప్రాబ్లమ్స్ అండ్ ముందు ఉపయోగించిన పద్ధతుల గురించి అడగాలి. అండ్ టీ స్టాండ్స్ ఫర్ టెల్. డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ మెథడ్స్ గురించి క్లయింట్కి వివరంగా చెప్పాలి. అండ్ హెచ్ ఈజ్ హెల్ప్. క్లయింట్కి నచ్చిన మెథడ్ ఏదో నిర్ణయించుకోవడానికి క్లయింట్కి సహాయం చేయాలి. అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్ప్లెయిన్. చూస్ చేసుకున్న మెథడ్ని ఎలా ఉపయోగించాలో క్లయింట్కు స్పష్టంగా వివరించాలి. అండ్ ఆర్ మీన్స్ రిటర్న్. తిరిగి చెకప్కి రావాల్సిన తేదీని నిర్ణయించి ఫాలోఅప్ కోసం రిటర్న్ విజిట్ ప్లాన్ చేయాలి. సో గ్యాదర్ టెక్నిక్ ప్రధానంగా కౌన్సిలింగ్లో ఉపయోగిస్తారు. ఇది నర్స్ అండ్ క్లయింట్ మధ్య స్టెప్ బై స్టెప్గా మాట్లాడడానికి సహాయపడుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కౌన్సిలింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 43. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్ ఇన్ ఏ 6 months ఓల్డ్ చైల్డ్ నీడ్స్ అటెన్షన్ ఆఫ్ ది హెల్త్ కేర్ ప్రొవైడర్? 6 months ఓల్డ్ చైల్డ్లో కింది వాటిలో హెల్త్ కేర్ ప్రొవైడర్ దేనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి? ఆప్షన్ ఏ రైజింగ్ హెడ్ వెన్ పుట్ ఆన్ టమ్మీ. 6 months బేబీని టమ్మీపై ప్లేస్ చేసినప్పుడు బేబీ హెడ్ అండ్ చెస్ట్ని లిఫ్ట్ చేయగలగడం అనేది నార్మల్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్ కిందకు వస్తుంది. సో దీనికి అంత అబ్జర్వేషన్ అవసరం లేదు. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ల్యాకింగ్ హెడ్ కంట్రోల్. 6 months ఏజ్లో బేబీలో గుడ్ హెడ్ కంట్రోల్ ఉంటుంది. హెడ్ కంట్రోల్ లేకపోతే ఇది డెవలప్మెంటల్ డిలే లేదా న్యూరోలాజికల్ ఇష్యూను సూచిస్తుంది అనమాట. సో ఇట్ నీడ్స్ మెడికల్ అటెన్షన్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి సిట్టింగ్ విత్ సపోర్ట్. ఎట్ 6 months బేబీస్ విత్ సపోర్ట్ కూర్చోవడం అనేది సర్వసాధారణం. ఇండిపెండెంట్గా కూర్చోవడానికంటే ముందు విత్ సపోర్ట్ కూర్చోవడం అనేది ఇట్స్ ఏ నార్మల్ ఫైండింగ్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి టర్నింగ్ హెడ్ అండ్ ఐస్ అండ్ ఫాలోయింగ్ మూవింగ్ ఆబ్జెక్ట్. కదులుతున్న వస్తువును తల మరియు కళ్ళతో అనుసరించడం 6 months బేబీలో ఒక నార్మల్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్. సో ఇట్ డస్ నాట్ నీడ్ కన్సర్న్. ఆబ్సెన్స్ ఆఫ్ హెడ్ కంట్రోల్ ఎట్ 6 months ఈజ్ అబ్నార్మల్ అండ్ నీడ్స్ మెడికల్ ఇవాల్యుయేషన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ల్యాకింగ్ హెడ్ కంట్రోల్.
నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 44. ఐడెంటిఫై నార్మల్లీ సిచ్యువేటెడ్ ప్లాజెంటా ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింద ఇచ్చిన ఫిగర్స్లో సాధారణంగా ఉన్న ప్లాజెంటాను గుర్తించండి. ఆప్షన్ ఏ, ప్లాజెంటా సర్విక్స్కి దగ్గరగా లోయర్ యూటరైన్ సెగ్మెంట్ ఏరియాలో లొకేట్ అయ్యి ఉంది. ఇది అబ్నార్మల్ పొజిషన్ అండ్ దిస్ మే లీడ్ టు ప్లాజెంటా ప్రీవియా. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ప్లాజెంటా యుటిరస్ యొక్క లోయర్ లాటరల్ వాల్పై సర్విక్స్కి దగ్గరగా అటాచ్ అయ్యి ఉంది. ఇది కూడా నార్మల్ ఐడియల్ పొజిషన్ కాదు. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ప్లాజెంటా లోయర్ యూటరైన్ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ సర్వైకల్ ఓపెనింగ్ని కవర్ చేసేలా ఉంది. ఇది కూడా అబ్నార్మల్ ప్లేస్మెంట్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ప్లాజెంటా యుటరస్ పై భాగంలో ఫండస్కు అటాచ్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ద నార్మల్ అండ్ సేఫెస్ట్ పొజిషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. నార్మల్గా ప్లాజెంటా యుటరస్ యొక్క పై భాగంలో ఫండస్ వైపు లొకేట్ అయి ఉండాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. Next question is question number 45. The system of storage and transport of vaccines at low temperature from the manufacturers to the actual vaccination site is called. మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండి వ్యాక్సినేషన్ వేసే స్థలం వరకు లో టెంపరేచర్లో వ్యాక్సిన్స్ను స్టోర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసే విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ, కనెక్టింగ్ టెంపరేచర్ సర్క్యూట్. ఇది వ్యాక్సినేషన్ లాజిస్టిక్స్కి సంబంధించింది కాదు. వ్యాక్సిన్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ని ఇది డిస్క్రైబ్ చేయదు. సో దీనికి వ్యాక్సినేషన్ స్టోరేజ్కి ఎలాంటి సంబంధం లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి కోల్డ్ చైన్ సిస్టమ్. కోల్డ్ చైన్ సిస్టమ్ అనేది వ్యాక్సిన్స్ను సరైన తక్కువ ఉష్ణోగ్రతలో మీన్స్ 2 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 8 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మ్యానుఫ్యాక్చరర్స్ నుండి వ్యాక్సినేషన్ సైట్ వరకు సురక్షితంగా స్టోర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసే విధానాన్ని మనం కోల్డ్ చైన్ సిస్టమ్ అంటాం. ఇది వ్యాక్సిన్స్ యొక్క పొటెన్సీని కాపాడుతుంది. అండ్ ఆప్షన్ సి వచ్చేసి కంట్రోల్డ్ టెంపరేచర్ చైన్. ఈ టర్మ్ని కొన్ని స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్లో సమ్ టైమ్స్ యూజ్ చేసినప్పటికీ ఇది మ్యానుఫ్యాక్చరర్స్ సైట్ నుండి వ్యాక్సినేషన్ సైట్కి ఫుల్ వ్యాక్సిన్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రిప్రజెంట్ చేయదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి కంటిన్యూస్ టెంపరేచర్ సిస్టమ్. ఇది వ్యాక్సిన్ లాజిస్టిక్స్ అండ్ స్టోరేజ్కి సంబంధించిన స్టాండర్డ్ పబ్లిక్ హెల్త్ టర్మ్ కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుండి వ్యాక్సినేషన్ సైట్ వరకు లో టెంపరేచర్లో వ్యాక్సిన్స్ను స్టోర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసే విధానాన్ని కోల్డ్ చైన్ సిస్టమ్ అంటారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కోల్డ్ చైన్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 46. విచ్ క్రేనియల్ నర్వ్ ఈజ్ ఎఫెక్టెడ్ ఇన్ బెల్స్ పాల్సీ? బెల్స్ పాల్సీలో ఏ క్రేనియల్ నర్వ్ ప్రభావితం అవుతుంది? ఆప్షన్ ఏ, థర్డ్ క్రేనియల్ నర్వ్, ఆక్యులోమోటార్ నర్వ్. థర్డ్ క్రేనియల్ నర్వ్ ఐ మూమెంట్స్ని, ఐలిడ్ ఎలివేషన్ అండ్ ప్యూపుల్ కన్స్ట్రిక్షన్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఒకవేళ ఈ నర్వ్ డ్యామేజ్ జరిగితే టోసిస్ అంటే ఐలిడ్ డ్రూపింగ్ మీన్స్ కనుపాపలు వాలిపోవడం, ప్యూపుల్ డైలేట్ అవ్వడం అండ్ ఇంపైర్డ్ ఐ మూమెంట్స్ లాంటి లోపాలు వస్తాయి. ఇది ఫేషియల్ మజిల్స్ని ప్యారలైజ్ చేయదు కాబట్టి దీంతో బెల్స్ పాల్సీకి సంబంధం లేదు. అండ్ ఆప్షన్ బి వచ్చేసి 9th క్రేనియల్ నర్వ్, గ్లాసోఫేరింజియల్ నర్వ్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ టేస్ట్ ఫ్రమ్ పోస్టీరియర్ 1/3 ఆఫ్ టంగ్, స్వాలోయింగ్ అండ్ గ్యాగ్ రిఫ్లెక్స్. ఈ నర్వ్ డ్యామేజ్ జరిగితే స్వాలోయింగ్లో ఇబ్బంది కలుగుతుంది అండ్ గ్యాగ్ రిఫ్లెక్స్ తగ్గుతుంది. ఇది ఫేషియల్ పారాలిసిస్ని కలిగించదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి 11th క్రేనియల్ నర్వ్, దట్ ఈస్ యాక్సెసరీ నర్వ్. ఇది నెక్ అండ్ షోల్డర్ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ నర్వ్ డ్యామేజ్ జరిగితే తల తిప్పడం, షోల్డర్స్ పైకెత్తడం కష్టం అవుతుంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో సంబంధం లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి 7th క్రేనియల్ నర్వ్, దట్ ఈస్ ఫేషియల్ నర్వ్. ఇది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ క్లోజర్, స్మైలింగ్ and it controls taste from anterior 2/3 of tongue. Bell's palsy is due to inflammation or damage of the 7th cranial nerve, causing unilateral facial paralysis, inability to close the eye and mouth deviation. So the correct answer is option D, 7th cranial nerve. Next question is question number 47. Which of the following is true about post-exposure prophylaxis with regard to HIV? HIVకి సంబంధించి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ గురించి క్రింది వాటిలో ఏది నిజం? ఆప్షన్ ఏ, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ షుడ్ బి ఇనిషియేటెడ్ ఆఫ్టర్ 4 days. 4 days తర్వాత స్టార్ట్ చేయడం అంటే టూ లేట్ అవుతుంది. వీలైనంత త్వరగా, ముఖ్యంగా 72 hours లోపల ప్రారంభించాలి. 72 hours తర్వాత అయితే ఎఫెక్టివ్నెస్ అనేది చాలా తగ్గుతుంది. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ షుడ్ బి ఇనిషియేటెడ్ విత్ ఇన్ 3 days. హెచ్ఐవి ఎక్స్పోజర్ జరిగిన తర్వాత 72 hours అంటే 3 days లోపల పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ స్టార్ట్ చేయాలి. త్వరగా స్టార్ట్ చేస్తే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. సో దిస్ ఈస్ ద రికమెండెడ్ గైడ్ లైన్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ షుడ్ బి ఇనిషియేటెడ్ ఆఫ్టర్ 5 days. 5 days తర్వాత ప్రారంభిస్తే ఉపయోగం ఉండదు, ఎందుకంటే అప్పటికే వైరస్ బాడీలో ఇన్ఫెక్షన్ను ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ షుడ్ బి ఇనిషియేటెడ్ ఆఫ్టర్ 3 days.
3 రోజుల తర్వాత ప్రారంభించకూడదు. 3 రోజుల లోపలే 72 అవర్స్ ముందే ప్రారంభించాలి. 72 అవర్స్ తర్వాత ప్రభావం తగ్గిపోతుంది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. హెచ్ఐవి ఎక్స్పోజర్ తర్వాత 72 అవర్స్ లోపల పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ను ప్రారంభించడం అనేది సరైన విధానం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ షుడ్ బి ఇనిషియేటెడ్ విత్ ఇన్ 3 days. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 48. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే ఈజ్ ఆన్. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేను ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ 14th నవంబర్. నవంబర్ 14ను వరల్డ్ డయాబెటీస్ డేగా జరుపుకుంటారు. ఇది వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి 10th సెప్టెంబర్. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేను ఎవ్రీ ఇయర్ September 10న జరుపుకుంటారు. సూసైడ్ ప్రివెన్షన్ గురించి అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ వరల్డ్ వైడ్గా మెంటల్ హెల్త్ సపోర్ట్ను అందివ్వడం దీని యొక్క ముఖ్యోద్దేశం. అండ్ ఆప్షన్ సి వచ్చేసి 15th సెప్టెంబర్. 15th సెప్టెంబర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వరల్డ్ సూసైడ్ డే. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి 1st డిసెంబర్. డిసెంబర్ 1ను వరల్డ్ ఎయిడ్స్ డేగా జరుపుకుంటారు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేను September 10న జరుపుకుంటారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 10th సెప్టెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 49. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఈజ్ ఫాల్స్. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్కి సంబంధించి కింది వాటిలో ఏది తప్పు అని ఇచ్చారు. ఆప్షన్ ఏ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ కెన్ బి టేకెన్ ఫర్ ఎ క్లయింట్ హూ ఈజ్ 17 years old. 17 years old అంటే మైనర్. సో వీళ్ళు మెడికల్ ఆర్ సర్జికల్ ప్రొసీజర్స్కి స్వయంగా చట్టపరంగా ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఇవ్వలేరు. పేరెంట్స్ లేదా లీగల్ గార్డియన్స్ నుంచి కన్సెంట్ తీసుకోవాలి. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఈజ్ నెససరీ ఫర్ ద క్లయింట్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ రీసెర్చ్ స్టడీ. ఏదైనా రీసెర్చ్ స్టడీలో పాల్గొనడానికి ముందు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ కంపల్సరీ. పార్టిసిపెంట్స్కి రిస్క్లు, బెనిఫిట్స్ అండ్ స్టడీ యొక్క పర్పస్ గురించి పూర్తి సమాచారం ఇవ్వాలి. సో ఇది ట్రూ స్టేట్మెంట్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఈజ్ నెససరీ బై ద నెక్స్ట్ కిన్ ఆర్ అపాయింటెడ్ గార్డియన్ ఇన్ కేస్ ఆఫ్ మెంటల్లీ ఆర్ ఎమోషనల్లీ ఇన్కాంపిటెంట్ క్లయింట్స్. క్లయింట్ మెంటల్లీ ఆర్ ఎమోషనల్లీ ఇన్కాంపిటెంట్ అయ్యుండి వాళ్ళు కన్సెంట్ ఇవ్వలేని సిచ్యువేషన్స్లో ఉంటే అప్పుడు నెక్స్ట్ కిన్ మీన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ బ్లడ్ రిలేటివ్స్ లేదా లీగల్ గార్డియన్ నుండి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవాలి. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఈజ్ నెససరీ బిఫోర్ ఏ సర్జికల్ ప్రొసీజర్. ఓకే, ఏ సర్జికల్ ప్రొసీజర్ అయినా చేయడానికి ముందు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ కంపల్సరీ. పేషెంట్కి రిస్క్లు, బెనిఫిట్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ గురించి కంప్లీట్గా చెప్పి కన్సెంట్ తీసుకోవాలి. 17 years ఓల్డ్ ఉన్న వ్యక్తి నుండి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవచ్చు అనేది ఫాల్స్ స్టేట్మెంట్. మనకి క్వశ్చన్లో అడిగింది కూడా ఫాల్స్ స్టేట్మెంటే కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ కెన్ బి టేకెన్ ఫర్ ఎ క్లయింట్ హూ ఈజ్ 17 years old. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 50. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్స్ అండర్ పాజిటివ్ ఎమోషన్. క్రింది వాటిలో ఏది పాజిటివ్ ఎమోషన్ క్రిందకు వస్తుంది? ఆప్షన్ ఏ బోర్డమ్. బోర్డమ్ అనేది ఒక నెగిటివ్ ఎమోషన్. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, మోటివేషన్ ఆర్ ఎంగేజ్మెంట్ అండ్ లో మూడ్, డిస్సాటిస్ఫాక్షన్ లాంటి భావాలను సూచిస్తుంది. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ఆప్టిమిజం. ఆప్టిమిజం ఈజ్ ఏ పాజిటివ్ ఎమోషన్. ఇట్ రిఫ్లెక్ట్స్ హోప్ఫుల్నెస్, పాజిటివ్ థింకింగ్ అండ్ కాన్ఫిడెన్స్ అబౌట్ ద ఫ్యూచర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి గిల్ట్. గిల్ట్ అనేది ఒక నెగిటివ్ ఎమోషన్. గిల్ట్ అంటే తప్పు చేశాము అనే ఒక సాడ్ ఫీలింగ్ కలగడం. ఎవరినైనా హర్ట్ చేశాము అనిపించినప్పుడు ఈ ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఫియర్. ఇది డేంజర్ ఆర్ థ్రెట్ వల్ల కలిగే ఒక నెగిటివ్ ఎమోషన్. ఇట్ కాజెస్ యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ ప్రొటెక్టివ్ రెస్పాన్సెస్. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్టిమిజం మాత్రమే పాజిటివ్ ఎమోషన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆప్టిమిజం. ఇది ఇవాల్టి పార్ట్ 5 వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ ద ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డైలీ నర్సింగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోస్. థ్యాంక్ యూ. కీప్ లెర్నింగ్.